హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్. మన కరెంట్ అఫైర్స్ ఇయర్ రౌండ్ అప్ లో 2024 జనవరి టు డిసెంబర్ ఇయర్ రౌండ్ అప్ కరెంట్ అఫైర్స్ క్లాసులలో భాగంగా మనం ఇప్పుడు ఈ వీడియోలో మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ ముఖ్యమైనవి చూడబోతున్నామండి. మీరు మీకు ఈ కరెంట్ అఫైర్స్ బిట్స్ అనేవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి కాబట్టి కంపల్సరీ వీటిని మీరు ఫాలో అవుతూ ఉండండి. ప్రతి ఒక్క వీడియోను కూడా దీంట్లో మీకు ఇంపార్టెంట్ అనే ఒకటి ఆ బిట్స్ మాత్రమే అందించడం జరుగుతుంది కాబట్టి అంతా కరెంట్ అఫైర్స్ ఇప్పుడు ఇయర్ మొత్తంది కూడా చూసి మీకు టైం వేస్ట్ కాకూడదు అనే ఒక ఉద్దేశంతో అందించడం జరుగుతుంది కాబట్టి ఇది మీకు ఎంతో ఉపయోగపడతాయి. వీడియోస్ కంపల్సరీ వీటిని మీరు యూటిలైజ్ చేసుకోండి. ఓకే అండి, మరి ముందుగా మనం చూసినట్లయితే 2024 జూలైలో వినాశనకరమైన వరదలు మరియు కొండ చర్యలు విరిగిపడిన తర్వాత విపత్తు సంసిద్ధతను మెరుగుపరచడానికి కేరళలో కేరళలోని ఏ జిల్లా అధునాతన ఎక్స్ బ్యాండ్ రాడార్తో అమర్చబడింది? మరి మరి ఇటీవల కనుక చూసినట్లయితే 2024 జూలైలో కనుక చూసినట్లయితే మరి కేరళలో చూసాం. మరి ఒక వరదలు ఎక్కువ రావడం, అక్కడ జరిగినటువంటి పరిస్థితి కూడా మనం అందరం చూసినటువంటి విషయమే. మరి అది ఏ జిల్లాలో జరిగింది, దాంతో ఇది ఆ జిల్లా ఎక్స్ బ్యాండ్ రాడార్ తో అమర్చబడింది. మరి ఆ జిల్లా ఏది అని కనుక చూసినట్లయితే అది వాయనాడ్ వాయనాడ్ జిల్లా. నెక్స్ట్ 2, గ్రామీణ మహిళల అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? అక్టోబర్ 15. అక్టోబర్ 15 గ్రామీణ మహిళల అంతర్జాతీయ దినోత్సవం. 3, భారతదేశంలో 14వ మహారత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ గా ఏ కంపెనీని నియమించారు? 14వ మహారత్న కంపెనీగా ఏ కంపెనీ ఎంపికైంది అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 14వ మహారత్న కంపెనీగా ఎంపిక కావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఆసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్స్ 2024 ఎక్కడ జరిగింది అంటే ఏ దేశంలో జరిగింది? ఆసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2024 ఏ దేశంలో జరిగింది అంటే కజకిస్తాన్ లో జరిగింది. నెక్స్ట్, టాటా ట్రస్ట్ల చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు? మరి ఇటీవల కనుక చూసినట్లయితే మనకు రతన్ టాటా మృతి చెందడం జరిగింది కదండి. మరి అతని స్థానంలో ఇప్పుడు టాటా ట్రస్ట్ల చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు అంటే నోయల్ టాటా. నెక్స్ట్, సార్వభౌమ సంపద నిధుల పరంగా ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరంగా ఏ నగరం ప్రకటించబడింది? ప్రపంచంలో అత్యంత సంపన్నమైనటువంటి నగరం ఏది అంటే అబుదాబి. నెక్స్ట్, భారత నావికా దళం యొక్క మల్టీపర్పస్ వెసెల్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించబడిన మొదటి నౌక పేరు ఏమిటి? భారత నావికా దళం యొక్క మల్టీపర్పస్ వెసెల్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించబడినటువంటి మొదటి నౌక ఏది అంటే దాని పేరు సమర్థక్. సమర్థక్. నెక్స్ట్, 5వ జాతీయ జల అవార్డులు 2023లో ఉత్తమ రాష్ట్రం విభాగంలో మొదటి బహుమతిని ఏ రాష్ట్రం గెలుచుకుంది? 5వ జాతీయ జల అవార్డులు 2023లో మరి ఏ రాష్ట్రం ఉత్తమ రాష్ట్రంగా మొదటి బహుమతి గెలుచుకుంది అంటే ఒడిషా. నెక్స్ట్, స్కిల్ ఇండియా మిషన్ కోసము ఏఐ అసిస్టెంట్ ను ప్రారంభించేందుకు స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మంత్రిత్వ శాఖతో ఏ కంపెనీ భాగస్వామ్యం కుదుర్చుకుంది? మెటా. నెక్స్ట్ చూసినట్లయితే
చంద్రయాన్-3 మిషన్ యొక్క అద్భుతమైన విజయానికి ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ వరల్డ్ స్పేస్ అవార్డు ఎవరికి లభించింది? చూడండి, ఇక్కడ మీకు వరల్డ్ స్పేస్ అవార్డు ఇది ఎవరికి లభించింది అని అంటే ఎస్ సోమనాథ్కు లభించింది. మరి ఎందుకు లభించింది అని అంటే చంద్రయాన్-3 మిషన్ యొక్క మరి విజయం సంబంధించి ఈ వరల్డ్ స్పేస్ అవార్డు అనేది అయితే సోమనాథ్కు లభించింది. దీన్ని ఆ ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ అనేది అందజేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఏఐ అసెట్స్ హోల్డింగ్ లిమిటెడ్ యొక్క తదుపరి చైర్మన్ సిఎండిగా ఎవరు కాబోతున్నారు అంటే అమిత్ కుమార్ ఏఐ అసెట్స్ హోల్డింగ్ లిమిటెడ్ చైర్మన్ గా అమిత్ కుమార్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. నెక్స్ట్, పర్షియన్ గల్ఫ్ లో లాంగ్ రేంజ్ ట్రైనింగ్ డిప్లాయ్మెంట్ లో భాగంగా ఇండియన్ నేవీ మొదటి ట్రైనింగ్ స్క్వాడ్రన్ నుండి ఇటీవల ఏ 2 దేశాల సందర్శనను అందుకున్నాయి? అంటే కొంచెం ఇది ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ కొన్ని క్వశ్చన్స్ మీకు ఇబ్బందిగా అనిపిస్తుంటాయి. కాస్త వాటిని మీరు అర్థం చేసుకోగలరని మనవి. మరి ఆ 2 దేశాలు ఏంటి అంటే బహ్రెయిన్ మరియు యుఏఈ. నెక్స్ట్, 2023లో భారతదేశం తన హై కమిషనర్ మరియు సీనియర్ దౌత్యవేత్తలను ఏ దేశం నుండి ఉపసంహరించుకుంది? మరి ఏ దేశం నుండి 2023లో ఇండియా హై కమిషనర్ మరియు ఇతర దౌత్యవేత్తలను ఏ దేశం నుండి ఉపసంహరించుకుంది అంటే కెనడా నుండి. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గౌరవార్థం ప్రపంచ విద్యార్థుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? అక్టోబర్ 15. అక్టోబర్ 15 అనేది ప్రపంచ విద్యార్థుల దినోత్సవం. దీన్ని మరి భారత మాజీ రాష్ట్రపతి దివంగతులు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గౌరవార్థం ప్రపంచ విద్యార్థుల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్, ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ప్రపంచ ఆహార దినోత్సవాన్ని అక్టోబర్ 16న నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్, బంధన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? బంధన్ బ్యాంక్ అంటే పార్థ ప్రతిమ్ సేన్ గుప్తా. నెక్స్ట్, రతన్ టాటా గౌరవార్థం ఏ రాష్ట్ర ప్రభుత్వం తమ నైపుణ్యాల విశ్వవిద్యాలయానికి పేరు మార్చినట్లు ప్రకటించింది? మరి ఇటీవల రతన్ టాటా చెందడంతో అతనికి గౌరవార్థం ఏ రాష్ట్రం తమ యొక్క స్కిల్ యూనివర్సిటీకి పేరు మార్చినట్లు ప్రకటించింది అంటే మహారాష్ట్ర ప్రకటించింది. నెక్స్ట్, శిషాపంగ్మ పర్వతాన్ని జయించిన అంటే అధిరోహించిన మొదటి భారతీయుడు ఎవరు అంటే అర్జున్ వాజ్పేయి. నెక్స్ట్, ఇండియన్ కోస్ట్ గార్డ్ కొత్త చీఫ్ గా ఎవరు నియమితులయ్యారు? ఎస్ పరమేష్. ఇండియన్ కోస్ట్ గార్డ్ కొత్త న్యూ చీఫ్ ఎస్ పరమేష్. పండగ సీజన్లో అధిక వడ్డీ రేట్లను అందించే 400 రోజుల టర్మ్ డిపాజిట్ స్కీమ్ అయిన బాబు ఉత్సవ్ డిపాజిట్ స్కీమ్ను ఏ భారతీయ బ్యాంకు ప్రవేశపెట్టింది? బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ బాబ్ ఉత్సవ్ డిపాజిట్ స్కీమ్ను ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్, ఫైనల్లో నోవాక్ జకోవిచ్ ను ఓడించి షాంఘై మాస్టర్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు అంటే జన్నిక్ సిన్నర్. షాంఘై మాస్టర్స్ టైటిల్ విజేత ఎవరంటే జన్నిక్ సిన్నర్. ఇతను నోవాక్ జకోవిచ్ మీద విజయం సాధించడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే నేవీ వెరీలో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ కు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎక్కడ
శంకుస్థాపన చేశారు? వికారాబాద్. నెక్స్ట్, భారత సైన్యం జ్ఞాపకార్థం వాలాంగ్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? వాలాంగ్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది అంటే 1962లో ఈ వాలాంగ్ యుద్ధం అనేది జరిగింది. నెక్స్ట్, 23వ SCO ప్రభుత్వాధినేతల సమావేశం ఎక్కడ జరిగింది? 23వ SCO ప్రభుత్వాధినేతల సమావేశం ఎక్కడ జరిగింది అంటే పాకిస్తాన్ రాజధాని అయినటువంటి ఇస్లామాబాద్లో జరిగింది. నెక్స్ట్, 2024 వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఏ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది? కేరళ. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా చేసినటువంటి రాష్ట్రం ఏది అంటే తీర్మానం చేసింది కేరళ. నెక్స్ట్, అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు? అక్టోబర్ 17. అక్టోబర్ 17 అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం. నెక్స్ట్, ఇండియన్ గేమింగ్ కన్వెన్షన్ 2024లో హైలైట్ చేసినట్లుగా ఏ భారతీయ రాష్ట్రం గేమింగ్ మరియు యానిమేషన్ రంగంలో ఆసియాకు నాయకత్వం వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది అని అంటే కర్ణాటక. ఈ కర్ణాటక అనేది మరి ఈ గేమింగ్ మరియు యానిమేషన్ రంగంలో ఆసియాకు నాయకత్వం వహించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్, కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ని స్థాపించారు అంటే 3. నాసా యొక్క యూరోపా క్లిప్పర్ మిషన్లో ఏ గ్రహం యొక్క చంద్రునిపై దృష్టి కేంద్రీకరించబడింది అంటే బృహస్పతి. నెక్స్ట్, కేంద్ర మంత్రి జయంత్ చౌదరి ఏ నగరంలో NSTI ఎక్స్టెన్షన్ సెంటర్ను ప్రారంభించారు? విశాఖపట్నం. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఎవరు? ఒమర్ అబ్దుల్లా. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో మరి ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా విజయం సాధించడం జరిగింది. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ బుల్లెట్ రైళ్ల రూపకల్పన మరియు తయారీ కాంట్రాక్ట్ను ఏ కంపెనీకి అప్పగించడం జరిగింది? BEML. భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ బుల్లెట్ రైళ్లను ఈ BEML అనే కంపెనీ రూపొందించనుంది. నెక్స్ట్, యునైటెడ్ స్టేట్స్ నుంచి ఏ దేశం అధునాతన థర్డ్ క్షిపణి రక్షణ వ్యవస్థను పొందుతుంది? యునైటెడ్ స్టేట్స్ నుంచి ఏ దేశం అధునాతన థర్డ్ క్షిపణి వ్యవస్థను పొందుతుంది అంటే ఇజ్రాయిల్ ఈ అమెరికా నుంచి అధునాతనమైనటువంటి థర్డ్ క్షిపణి రక్షణ వ్యవస్థను పొందడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశంలోని ఏ జాతీయ ఉద్యానవనం దేశంలోని 2వ అత్యధిక సీతాకోక చిలుక వైవిధ్య కేంద్రంగా గుర్తించబడింది? మరి అంటే ఇందులో 446 నమోదు చేయబడినటువంటి జాతులు ఉన్నాయి. కానీ మరి ఇది ఏది 2వ అత్యధిక సీతాకోక చిలుకల జీవ వైవిధ్య కేంద్రంగా ఉన్నటువంటి జాతీయ ఉద్యానవనం ఏది అని అంటే అది కజిరంగా నేషనల్ పార్క్. కజిరంగా నేషనల్ పార్క్. నెక్స్ట్, 2024 అక్టోబర్లో ఏ విమానాశ్రయం దాని ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ మరియు ప్రెసిషన్ అప్రోచ్ పాత్ ఇండికేటర్ యొక్క అమరికను పూర్తి చేసింది అంటే నోయిడా విమానాశ్రయం. నెక్స్ట్, డిజిటల్ ఇండియా కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓగా మరియు నేషనల్ గవర్నెన్స్ డివిజన్ ప్రెసిడెంట్
సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? అంటే ఆన్సర్ ఆకాష్ త్రిపాఠి. ఆకాష్ త్రిపాఠి ఈ డిజిటల్ ఇండియా కార్పొరేషన్ ఎండిగా, అదేవిధంగా నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ ప్రెసిడెంట్గా కూడా నియమితులు కావడం జరిగింది. నెక్స్ట్ 31 MQ-9B డ్రోన్లను కొనుగోలు చేయడానికి భారతదేశం ఏ దేశంతో $3.5 బిలియన్ ఒప్పందంపై సంతకం చేసింది? అంటే యునైటెడ్ స్టేట్స్, అమెరికాతో. మరి అమెరికాతో కలిసి 31 MQ-9B డ్రోన్లను కొనుగోలు చేయడం కోసము అమెరికా, భారత్ ఒప్పందం చేసుకున్నాయి. నెక్స్ట్ చూసినట్లయితే హోల్సేల్ బ్యాంకింగ్ లైసెన్స్ పొందిన తర్వాత సింగపూర్లో ఇటీవల ఏ బ్యాంకు తన మొదటి శాఖను ప్రారంభించింది? హోల్సేల్ బ్యాంకింగ్ లైసెన్స్ పొందిన తర్వాత మరి ఏ బ్యాంకు సింగపూర్లో తన మొదటి శాఖను ప్రారంభించింది అంటే హెచ్డిఎఫ్సి. నెక్స్ట్ ప్రపంచ అనస్థీషియా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ అనస్థీషియా దినోత్సవాన్ని అక్టోబర్ 16న నిర్వహించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 2 దేశాల సినిమా నిర్మాతల మధ్య సహకారాన్ని సులభతరం చేసేందుకు భారతదేశంతో ఆడియో విజువల్ కో ప్రొడక్షన్ ఒప్పందంపై ఏ దేశం సంతకం చేసింది అని అంటే ఆన్సర్ కొలంబియా. కొలంబియా మరియు ఇండియా మధ్య ఆడియో విజువల్ కో ప్రొడక్షన్ ఒప్పందం జరిగింది. మరి దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే 2 దేశాల సినిమా నిర్మాతల మధ్య సహకారం. నెక్స్ట్ 7వ అంతర్జాతీయ సోలార్ అలయన్స్ అసెంబ్లీ ఆతిథ్య నగరం ఏది అంటే న్యూఢిల్లీ. న్యూఢిల్లీ 7వ అంతర్జాతీయ సోలార్ అలయన్స్ అసెంబ్లీకి ఆతిథ్యం ఇవ్వనున్నది. నెక్స్ట్ హర్యానా ముఖ్యమంత్రిగా రెండోసారి ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? నయాబ్ సింగ్ సైని. హర్యానా ముఖ్యమంత్రి ఎవరు అంటే నయాబ్ సింగ్ సైని. మరి ఇతను ఇప్పుడు బీజేపీ రెండోసారి అధికారంలోకి రావడంతో ఇతను రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ 2024 17-18 తేదీల్లో నీతి ఆయోగ్ 2వ అంతర్జాతీయ మిథనాల్ సెమినార్ను ఎక్కడ నిర్వహించింది? నీతి ఆయోగ్ మరి 2024 అక్టోబర్ 17-18 ఈ 2 తేదీల్లో రెండవ అంతర్జాతీయ మిథనాల్ సెమినార్ను నిర్వహించడం జరిగింది. ఇది ఎక్కడ నిర్వహించడం జరిగింది అంటే న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ భారతదేశం యొక్క మొట్టమొదటి స్వీయ శక్తితో పనిచేసే ఇండోర్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ఫెసిలిటీ పవన చిత్రం ఏ విమానాశ్రయంలో ఆవిష్కరించబడింది అంటే ఇది తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం. నెక్స్ట్ ఉత్తర కొరియా యొక్క కొత్త రాజ్యాంగంలో ఏ దేశం అధికారికంగా శత్రు రాజ్యంగా నిర్వచించబడింది? ఉత్తర కొరియా యొక్క కొత్త రాజ్యంలో మరి ఏ దేశం శత్రు రాజ్యంగా అధికారికంగా నిర్వచించబడింది అని అంటే మరి మనకు తెలుసు కదండి, 2 దేశాల మధ్య మామూలుగా పచ్చగడ్డి వేస్తే కూడా బగ్గుమంటుంది. కాబట్టి ఆ దేశం ఏది అని అంటే దక్షిణ కొరియా. నెక్స్ట్ స్థానిక వర్గాల మధ్య ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో మేరా హౌ చోంగ్బా పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? మేరా హౌ చోంగ్బా అనే ఒక పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అంటే మణిపూర్లో ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్
1985 అస్సాం ఒప్పందంలో భాగంగా 4:1 నిర్ణయంలో పౌరసత్వ చట్టంలోని ఏ సెక్షన్ను సుప్రీంకోర్టు సమర్థించింది అని అంటే సెక్షన్ 6A. ఇది మరి 1985 అస్సాం ఒప్పందంలోని సెక్షన్ 6Aను మరి సుప్రీంకోర్టు అయితే సమర్థించడం జరిగింది. నెక్స్ట్ 149వ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అసెంబ్లీ ఎక్కడ జరిగింది? 149వ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అసెంబ్లీ ఎక్కడ జరిగింది అనంటే జెనీవా. నెక్స్ట్ అన్ని రెసిడెన్షియల్ పాఠశాలల పేరును మహర్షి వాల్మీకి రెసిడెన్షియల్ స్కూల్స్ గా మారుస్తున్నట్టు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు అంటే ఆన్సర్ కర్ణాటక. కర్ణాటక ముఖ్యమంత్రి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళ పేర్లను మహర్షి వాల్మీకి రెసిడెన్షియల్ స్కూల్స్ గా మారుస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా భారత్తో ఇటీవల ఏ దేశం 4 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది అనంటే ఆన్సర్ మౌరిటానియా. మరి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల ఈ మౌరిటానియాలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ 2 దేశాల మధ్య భారత్ మౌరిటానియా మధ్య 4 ఒప్పందాలు అయితే జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే భారత్తో సంబంధాలను బలోపేతం చేసేందుకు హైదరాబాదులో ఏ దేశానికి చెందిన ఫ్రెండ్షిప్ అసోసియేషన్ను ప్రారంభించారు అంటే టర్కీయే. నెక్స్ట్ ఆన్లైన్ స్కామ్లు సైబర్ మోసాలను ఎదుర్కోవడానికి స్కామ్ సే బచో ప్రచారానికి భారత ప్రభుత్వంతో ఏ కంపెనీ సహకరించింది? ఆన్లైన్ స్కామ్లు అదేవిధంగా సైబర్ స్కామ్ల గురించి ఎదుర్కోవడం కోసము మరి ఈ స్కామ్ సే బచో అనే ఒక కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం చేపట్టడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ఆ కంపెనీ ఏది అంటే అది మెటా. స్కామ్ సే బచో మెటా. నెక్స్ట్ విక్టోరియా మరియు ఆల్బర్ట్ మ్యూజియం యొక్క ఇలస్ట్రేషన్ అవార్డ్స్లో మేరీ గోల్డ్స్ కళాకృతికి ఆ ఎమర్జింగ్ ఇలస్ట్రేటర్ కేటగిరీని ఎవరు గెలుచుకున్నారు? అదితి ఆనంద్. నెక్స్ట్ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో దీర్ఘకాలిక కిడ్నీ రోగులకు ఉచిత డయాలసిస్ సేవలను ప్రకటించిన రాష్ట్రం ఏది? హర్యానాలో అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఈ దీర్ఘకాలిక కిడ్నీ రోగులకు ఉచితంగా డయాలసిస్ సేవలను అందించనున్నట్లు ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వీట్ అండ్ బార్లీ రీసెర్చ్ ఎన్ని కొత్త గోధుమ రకాలను పంపిణీ చేయడం ప్రారంభించింది అంటే 13 రకాలు. నెక్స్ట్ అమరావతి ఫేజ్ 1 అభివృద్ధికి ప్రపంచ బ్యాంకుతో పాటు ఏ సంస్థ నిధులు కేటాయించింది? అమరావతి ఫేజ్ 1 అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు నిధులు కేటాయించడం జరిగింది. దాంతో పాటు ఆసియా అభివృద్ధి బ్యాంకు 2, ప్రపంచ బ్యాంకు తర్వాత ఆసియా అభివృద్ధి బ్యాంకు ఈ 2 కూడా నిధులు కేటాయించడం జరిగింది అమరావతి ఫేజ్ 1 అభివృద్ధికి. నెక్స్ట్ 50 అంతర్జాతీయ గోల్లు చేసిన తొలి భారతీయ మహిళ ఎవరు అంటే బాలాదేవి. నెక్స్ట్ 14 రోజులు మరియు 60 రోజుల వీసా ఎంపికలను అనుమతించే భారతీయ పౌరుల కోసం కొత్త వీసా ఆన్ అరైవల్ విధానాన్ని ఏ దేశం ప్రవేశపెట్టింది? 14 రోజులు అదేవిధంగా 60 రోజుల వీసా ఎంపికలను
అనుమతించే ఆ ఇండియా పౌరుల యొక్క ఆ కొత్త వీసా ఆన్ అరైవల్ విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి దేశం ఏది అంటే యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఫైనల్లో మ్యాక్సిమ్ వాచియర్ లాగ్రేవ్ను ఓడించి ఇటీవల WR చెస్ మాస్టర్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు అంటే అర్జున్ ఎరిగైసి.